మిరేజ్ డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్. ఇది మనకు సోనీ లివ్‌లో ఉంది. అండ్ ఇది మనం తెలుగులో గూడా చూడొచ్చు. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డియో ప్రొడక్షన్స్. మా ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. మిరేజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ జెప్పాలి అంటే, నాకైతే ఓకే భయ్యా! అంటే మనం జీతూ జోసెఫ్ ఇంతకుముందు మూవీస్ 'దృశ్యం', 'దృశ్యం 2' తోటి కంపేర్ జేసుకుంటే, ఇది కనీసం ఆ స్థాయిలో గూడా లేదు. బట్ మనం ఓటీటీలో జూస్తున్నాం గాబట్టి, ఖాళీగా ఉంటే ఒక లుక్కేయొచ్చు. ఈ మూవీ ఒక్క ముక్కలో చెప్పాలంటే, డైరెక్టర్‌కి బాగా బోర్ కొట్టి ఒక సినిమా తీస్తాడు చూడు, తలా తోక లేకుండా, అలా ఉంది భయ్యా ఈ మూవీ. స్టోరీలోకి వెళ్తే ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్, కానీ వాళ్ళు ఇల్లీగల్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళని పట్టుకోవడానికి కిరణ్ అనే ఒకతను ఆర్గనైజేషన్ డేటాబేస్‌లో నుండి డేటా తీసుకొని పారిపోతాడు. పారిపోయినప్పుడు అతను ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. సో, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నవి అనేది మూవీ. ఒక సింపుల్ కాన్సెప్ట్, దాని చుట్టూ కొన్ని ట్విస్టులు, దానితోటి ఒక క్లైమాక్స్‌లో ఒక పే ఆఫ్ ఇలా దిద్దామని అనుకున్నాడు. బట్ ఇది వర్కౌట్ అయ్యిందా అనంటే, ఏదో మనం ఓటీటీలో టైమ్ పాస్‌కి చూస్తున్నాం గానీ, ఇది మూవీలాగా చూడాలి అని అనుకుంటే, 'జీతూ జోసెఫ్' ఫిల్మోగ్రఫీలో ఇది వర్స్ట్ మూవీ. ఇంతకుముందు వర్స్ట్ అంటే మన తెలుగు వాళ్ళకి తెలిసింది 'కార్తీ' గారిది 'దొంగ' అనే ఒక మూవీ ఉంది. ఇది సెకండ్ వర్స్ట్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఆసిఫ్ అలీ. ఈయనను చూస్తే నాకు కొద్దిగా జాలేస్తది 'జీతూ జోసెఫ్' విషయంలో. ఇంతకుముందు 'కూమన్' అని ఒక మూవీ తీశాడు. ఆ మూవీ గూడా అంత పెద్దగా గొప్పగా ఏముండదు. సో, డైరెక్టర్‌కి బాగా బోర్ కొడితే నంజుకోవడానికి ఒకడుండాలి చూడు. ప్రతిసారి ఈయన బలి అవుతున్నాడు. 'అపర్ణ బాలమురళి' పర్లేదు. క్యారెక్టర్‌కి తగ్గట్టు యాక్టింగ్ చేసింది. ఇక మిగిలిన 'సంపత్' గారు, మిగిలిన కొన్ని క్యారెక్టర్స్ మలయాళం క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు గూడా పర్లేదు. ఒకసారి ఒకటి డైరెక్టర్‌కి వర్కౌట్ అవుతే అదే రిపీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. ఈ మూవీలో ట్విస్టులున్నాయి. ఎందుకంటే ఆయనకి ఇంతకుముందు ట్విస్టులు వర్కౌట్ అయినాయి 'దృశ్యం 2లో'. సేమ్ అలానే ట్విస్టులు రివీల్ చేద్దాం అనుకుంటాడు గానీ, అవి ఇందులో అంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మనం స్టోరీకి పెద్దగా కనెక్ట్ అవ్వం. ఏదో 'జీతూ జోసెఫ్' మీద మనకు పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్ల మూవీ చూస్తుంటాం గానీ, అవి పెద్దగా వర్కౌట్ అవ్వవు ట్విస్టులు గూడా ఈ మూవీలో. ఇక అంతే అండి. ఈ మూవీ గురించి డిస్కస్ జేయడానికి పెద్దగా ఏం లేదు. ట్విస్ట్‌ల మధ్యలో ఒక చిన్న చిన్న స్టోరీ అల్లుకున్నాడు. అది అంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇది మనం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌లో వచ్చింది కాబట్టి ఏదో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అని జూస్తున్నాం. కానీ 'దృశ్యం 3' ఇలా ఉండగూడదు అని నేను అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే బెల్ ఐకాన్ గూడా ఆన్ జేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.